ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాటి వల్ల టెలిపతి ఉంటుంది మాకు. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. అది సార్ ఎంఎస్ బేగ్ కానీ స్వామిదాస్ గారు కానీ బొమ్మసాని కానీ మీరంతా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. బట్ మీకే ప్రస్తుతానికి అయితే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు చేస్తానని మాట ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు? నేను పార్టీ ఓనర్ని కాదు కదా, టీడీపీ పార్టీ నాది కాదు కదా. అంటే మీరే అన్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యే చేస్తానని మీరే మాట ఇచ్చారు. ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి. అవును, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు సార్. అవును. మీరు గెలిపించుకుంటారా? అనేది ఏంటంటే తినబోతా రుచి ఎందుకు, తొందర ఎందుకు? ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి. వస్తూ ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే ఓకే అన్నీ చెప్తా, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం. సార్ అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. కేసీఆర్ని శివనాథ్ చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు అంటున్నారు. ఏం చెప్తారు? తప్పే ఉంది, తప్పేం లేదుగా. ఎవరో ఒకళ్ళు ఓడాలి, వాళ్ళు గెలవాలి, అంతే కదా. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా? ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా వెనకాల ఏముందనుకుంటున్నారు? అది ఎవరు డిసైడ్ చేసిన? ప్రజలు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా, నువ్వు నేను కాదు కదా. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఎలక్షన్లోకి చూడాలి. మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి కింద. ఏం చూద్దాం, కంగారే ఉంది. ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాసే కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇది నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. బొమ్మసాని సుబ్బారావు గారికి మీటింగ్ జరుగుతుంది, ఇది స్టార్ట్ దానికి వెళ్తున్నారు. నేను అసలు నేను చెప్పాను కదా, అధినేత ఏం చెప్పాడు? పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పడుచుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి 3 పెద్ద మనుషులు. నేనేం పెట్టాను కింద, అధినేత మళ్ళీ చెప్పు, అదే చెప్పే కదా, ఆజ్ఞను శిరసావస్తానని చెప్పాను. మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎట పాల్గొంటాను? గెలిచిన ఎంపీ, వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాన్ని పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను? పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా. పార్టీ ఆజ్ఞను పాటిస్తూనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి. రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు, వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నాను. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా. అది ప్రభుత్వం నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడతారు? అన్నీ చెప్తా మీ అధినేత పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలు, ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. నేను ఒకటమ్మా, నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కల్లా కూడా అనుకోవాలి. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రి చెప్పారు, సరే ఇప్పుడు పార్టీ అన్నాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు.
అది నేనైతే ఆయన తప్పట్ల. మీరు డివిజన్ స్థాయి నేత కాదు సార్, డివిజన్ స్థాయి నేత కాదు, మీరు ఒక ఎంపీ. సో ఒక ఎంపీని పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్, నిజంగా కరెక్ట్గానే చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీని ఇది? బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు, అవునా? అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్తారా? మీకు టికెట్ లేదని విషయం చెప్తారా సార్? వాళ్ళిద్దరు అంటున్నారు సార్, వాళ్ళిద్దరు ఇదే విషయం అడిగితే కలిసి పని చేసుకోవాలన్నారు తప్ప అసలు ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు అంటున్నారు సార్. వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టా. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా, ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా. ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను. చెప్పండి, మీరు ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు, మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీకి గెలుస్తా, అందులో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా. అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే. సార్ మీరు అంటే మీకు వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? మీకు చెప్పాను, నేను 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి. కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, నా పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా. ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, డైరెక్ట్ పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్. అని చెప్పి ఓడిచ్చారు పార్టీని. అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి. కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలేదు, ఎందుకంటే పార్టీ ఎలక్షన్తో. సరే, ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు. ఓకే, ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా. మీరు అంత కంగారు పడితే ఎట్లా? ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే 7 నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు. అట్లాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు, లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకేదో టీఆర్పీ రేట్లు ఇంకా వస్తుంది నేను ఇచ్చేయటం కాదు కదా. సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా. అవును, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలవలేదా? ఆయన బీజేపీ, ఈయన కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా? కలిశారు కదా. అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదరించాడు. 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు, నా మీద కాదు జనరల్గా కుర్చీలు ఇస్తున్నారు. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదుగా.
సో ఇప్పుడు మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడా లేదా, వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా, రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే? అది తప్పెట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం, అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలో ఉంటారు. ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు, అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు, అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా. చలో.